హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఆర్ఐ ఇందులాక్స్. నేను చూపిస్తున్న ఈ ప్లేస్ అయితే ముంబైలో అండి. మేము ఉండే దగ్గర ఇంకా బయటికి మార్కెట్కి వెళ్ళాలంటే ఇక్కడి నుండి వెళ్ళాలి. మేము ఉండే దగ్గర ఎలా ఉందని చెప్పేసి మీకైతే చూపిస్తున్నాను. మా దగ్గర అయితే పిండి అయిపోయిందండి, రాగి పిండి. ఇంకా పట్టించుకున్నప్పుడల్లా మేమైతే 10 kgs పట్టించుకుంటాం, అయిపోయింది. ఇంకా రాగులు అయితే ఇక్కడ ఇచ్చేసి వెళ్ళిపోతున్నాము పిండి కోసము. ముంబైలో చూడండి గిర్ని ఎలా ఉందో, పిండి గిర్ని అయితే ఈ విధంగా ఉంది. చూద్దామని చెప్పేసి నేను చూపిస్తున్నాను. ఇంకా మేమైతే 31st కదా ఈరోజు, ఇంకా బిర్యానీ చేద్దాం, చికెన్ బిర్యానీ అని అనుకున్నాము. అలా అని చెప్పేసి ఇంకా ఏమేమి కావాలని బయటికి అయితే వెళ్ళాము. మీకు ముంబైలో షాప్స్ ఎలా ఉంటాయని చూద్దామని చెప్పి వీడియో తీశాను. ఇంకా స్కూట్ పైన అయితే వెళ్తున్నాము, వెనక సైడ్ కూర్చొని నేనైతే మీకు వీడియోలో చూపిస్తున్నాను. చూడండి మేము ఉండే సైడ్ అయితే ఈ విధంగా ఉందండి. ముంబైలో కళ్యాణ్ అండి మేము ఉండేది సిటీ. ఇంకా నాకైతే హైదరాబాద్ నచ్చుతుంది, అంతగా అయితే ఏం నచ్చదు. చూడండి రోడ్ల సైడ్ అయితే ఈ విధంగా షాప్స్ అయితే ఉన్నవి. మేము చికెన్కి మటన్కి రావాలంటే ఇంత దూరం అయితే వచ్చి తీసుకెళ్ళాలి. ఎప్పుడైతే మా హస్బెండే తీసుకొచ్చేవారు. ఈరోజు అయితే చికెన్ బిర్యానీ చేసుకుందాం 31st కదా అని చెప్పేసి నేను కూడా వెంట వచ్చాను. ఇక్కడ అన్ని షాప్స్ ఇంకా చూద్దాం, వీడియోలో చూద్దాము, చాలామందికి తెలియదు కదా అని చెప్పేసి, ఇక్కడ ప్లేస్ కూడా చాలామందికి తెలియదుగా అని చెప్పేసి వీడియో అయితే తీశాను. ఇక్కడైతే చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నవి. ఇంకా ముందుకు వెళ్తే మాత్రం నేను ఇంకా క్లియర్గా చూపిస్తాను ఎలా ఉంటుందనేది. మాకు అయితే కొద్దిగా ఆటోల నుండి ఇంటికి వెళ్ళాలంటే ఇక్కడైతే ఒక గేటు ఉంటుంది. ఆ గేట్ దగ్గరనే ఎక్కి రావాల్సి ఉంటుంది, లేదంటే ఇలా స్కూటీ పైన బండి పైన వెళ్ళాల్సి ఉంటుంది. మన ఊర్ల సైడ్ అయితే ఇట్లా గేటు అంటారు కదా, అదైతే ఇక్కడనే ఉంటుంది దగ్గరలో. నేను చూపిస్తాను చూడండి. నెక్స్ట్ వచ్చేది అదే. ఎప్పుడైనా సరే మేము బట్టలు కావాలంటే ఏమన్నా కావాలంటే ఇక్కడ సైడ్ రావాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఇదే అండి గేటు. ఇక్కడ నుండి ముందుకు వెళ్ళిపోతే ఇక్కడ బట్టల షాప్స్ అన్నీ ఉంటాయి. మనకు కావాల్సినవి అయితే ఇక్కడ చాలానే దొరుకుతాయి. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయండి. ఇక్కడ షాప్స్ అయితే చాలా అంటే చాలా ఉంటాయి. ఇక్కడ సైడ్లకు అయితే కిరాణా షాప్స్ చిన్నవి ఉన్నాయి కదా, ఇంకా బట్టల షాప్స్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాయి. చూడండి నేనైతే స్కూటీ పైన వెళ్తున్నా కాబట్టి ప్రతి ఒక్క షాప్ని అయితే చూపించలేకపోయాను. చూడండి బట్టల షాప్స్ ఉన్నాయి కదా సైడ్స్కి. ఇక్కడ చాలా అంటే చాలా ఉంటాయండి. కొంచెం తక్కువ రేట్లో కూడా ఉంటాయి, మరీ ఎక్కువ కాదు, అంటే రీజనబుల్గా ఉంటాయి అన్నట్టు. మేము మటన్కి చికెన్కి వెళ్ళాలంటే ఇంత దూరం అయితే రావాల్సి ఉంటుంది. చూడండి బట్టల షాప్స్ అయితే చిన్న చిన్నగానే ఉంటాయి, కానీ లోపలికి వెళ్తే మాత్రం చాలా ఉంటాయి. ఇక్కడి వరకు రావాలి మటన్ షాప్స్కి రావాలంటే. చూడండి మటన్ షాప్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ పక్కలకైతే ఈ చిన్న షాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ బిల్డింగ్స్ చూడండి. ముంబైలో అయితే మ్యాక్సిమం ఇక్కడ మేము ఉండే సైడ్ అయితే ఇలాగే ఉంటుందండి. ఇంకా ఇదైతే మటన్ షాపు. మా వారైతే ఇక్కడ నిలబడి మటన్ అయితే తీసుకుంటున్నారు, నేను వీడియో తీస్తున్నాను. ఇంకా తను అడుగుతున్నారు వీడియో తీస్తున్నారా అని. అవునని చెప్పాను. అంటే ఊరు నుండి వచ్చారా, అక్కడ చూపిస్తారా అని అడిగారు. అవును అక్కడ చూపిస్తాం, ఇక్కడ షాప్స్ ఎలా ఉంటాయి మటన్ షాప్స్ అని చెప్తే ఇగో ఇలా ఉంటాయి అని చెప్పేసి చూపిస్తున్నారు ఆ బ్రదర్ కూడా. ఇంకా మటన్ అయితే తీసుకున్నాము, 1 kg మటన్ అయితే తీసుకున్నాము. చూడండి ఫ్రెష్గా అయితే మటన్ అయితే కట్ చేసి ఇచ్చారు. మేము అంటే కొద్దిగా దూరంలోనే ఉన్నాయి షాప్స్ అయితే, మరి మాకు దగ్గరలో అయితే లేవు. చుట్టూ అయితే నేను వీడియో తీస్తున్నాను. ఇక్కడ చికెన్ షాప్ కూడా ఇక్కడే ఉంది, కానీ ఇక్కడైతే తీసుకోలేదు చికెను. ఇంకా వేరే సైడ్ వెళ్ళేది చికెన్ తీసుకున్నాము. ముంబైలో అయితే ఈ విధంగా ఉందండి. నేను ఫస్ట్ టైం అంటే ఇక్కడ వచ్చాను కాబట్టి నేను వీడియో తీశాను. మేము చేసింది చికెన్ బిర్యానీ చేద్దాం అనుకున్నాము. చికెన్ బిర్యానీ కోసం చికెన్ తీసుకున్నాము, కానీ మటన్ ఎందుకు తీసుకున్నామంటే మటన్ కూడా కొంచెం ఫ్రై లాగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి 1 kg అయితే మటన్ తీసుకోవడానికి వచ్చాము. ఈయనైతే చిన్న చిన్నగా అయితే కట్ చేసి ఇచ్చారు. మటన్ చికెన్ అయితే తీసుకుపోవడానికని వచ్చాము. మటన్ షాప్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ చాలా చిన్నగానే ఉన్నాయి కదా, చాలా ప్లేసెస్లో కూడా ఉన్నాయి. రెగ్యులర్గా అయితే ఇక్కడ నుండే తీసుకొస్తారు. మళ్ళీ మేమైతే వెళ్తున్నాం. చూడండి ఇక్కడ షాప్స్ అయితే
ఈ విధంగా ఉన్నాయండి ముంబైలో షాప్స్. నాకైతే ఇక్కడ నాకు బాగా అంటే హైదరాబాదే అలవాటు కాబట్టి నాకైతే అక్కడే మంచిగా అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ నాకైతే ఏం తెలియదు కదా అని చెప్పేసి, ఇంకా ఎవరికైనా తెలియకుంటే తెలుస్తుంది ముంబైలో కూడా ఇలా ఉంటాయి అని చెప్పేసి అని నేనైతే వీడియోస్ తీసి అయితే అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ అండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నేను చికెన్ బిర్యానీ చేయడం కోసం తీసుకున్న ఇంకా వేరేవి అయితే నేను రైస్ కానీ ఇంకా అందులో కావాల్సినవి తీసుకున్నది అయితే సూపర్ మార్కెట్లో అండి, స్మార్ట్ పాయింట్లో. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను నిన్ననే, చూడండి ప్లీజ్. ఆ వీడియో చూసి కూడా నాకు ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ముంబైలో అయితే షాప్స్ ఇట్లా ఉన్నాయండి. ఇక్కడ మేము ఉండే సైడ్ అయితే మా దగ్గరలో అండి ఇదంతా ప్లేస్. దగ్గర అంటే దగ్గరలోనే ఉంటుంది. నేనైతే వెనుక సైడ్ నుండి వీడియో తీస్తూ వస్తున్నాను. చూడండి ఇక్కడ లెఫ్ట్లో అయితే చెప్పుల షాప్స్, ఇక్కడ బట్టల షాప్స్ అన్నీ అయితే ఉన్నాయి. చాలా ప్రతి ఒక్కటి ఇక్కడైతే దొరుకుతుందండి. ఈ ఏరియాలో మాకు దగ్గరలోనే ఉంటుంది. ఇంకా ఎవరికైనా ఈ ప్లేస్ నచ్చితే కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి. నాకైతే అంతగా అయితే ఏం నచ్చదు, కాకపోతే మంచిగానే అనిపిస్తాయి అన్నీ అయితే. కానీ ఇంకా నాకైతే కొద్దిగా ఎక్కువ అలవాటు లేదు కదా ఇక్కడ, నాకు మరీ అంతగా అయితే ఏం నచ్చదు. కానీ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కదా ఇలా ఉంటుంది మేము ఉండే సైడు అని వీడియో తీశాను. ఇంకా మటన్ తీసేసుకొని ముందుకు వెళ్తుంటే ఇక్కడ మాకైతే స్వీట్ హౌస్ కనిపించింది. ఇక్కడైతే బట్టల షాప్ ఉంది కదా, ఈ బట్టల షాప్ పక్కకే ఒక స్వీట్ హౌస్ కూడా ఉంది. అది కూడా చిన్నగానే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మిల్క్, పెరుగు అవన్నీ ఇక్కడే దొరుకుతాయండి. మేము రెగ్యులర్గా ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్తాము. ఇక్కడ స్వీట్లు కూడా, పాలు అంటే మిల్క్ వీళ్ళ దగ్గరే ఉంటాయి, వీళ్ళ స్వీట్ కూడా రెడీ చేస్తారు ఇక్కడే. ఇంకా ఈ స్వీట్లు అన్నీ ఉన్నాయి. ఇంకా స్వీట్ తినేసి వెళ్ళినాము. ఈ స్వీట్ అండి మేము తిన్నది, అదేందో నేమ్ కూడా అర్థం కాలేదు, ఆయన చెప్తే దాని నేమ్. ఈ స్వీట్లు అయితే చాలా ఉన్నాయి, చూస్తే కలర్ఫుల్గా ఉంటాయి, తినాలనిపిస్తుంది. మిల్క్ కూడా తీసుకున్నాము, పెరుగు తీసుకొని కొంచెం ఒక స్వీట్ అయితే తినేసి వెళ్ళాము. ఇంకా మేమైతే ఇక్కడ నేను చూసిన ప్లేసెస్ అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉంటానండి, ముంబైలో ఉన్న ప్లేసెస్. ప్లీజ్ అండి నాకు నా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి, మర్చిపోకండి ఓకేనా. చూసిన ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా. థ్యాంక్ యూ, బాయ్.